అన్న సార్ కింద మొత్తము తెగలు పడుతున్నాయి బట్టలు బాగా మళ్ళీ రోడ్డు మీద పోతున్నాం. ఈరోజు సదోషణ మోజువాడి సెంటర్లో రావడం జరిగింది. రాత్రి వర్షం కురవడం ద్వారా ఇక్కడ సుమారుగా 6,000 బ్యాగులు కాంటాక్ట్ చేయడం జరిగింది. లారీలతోటి తరలించడం లోపంతో ఇక్కడ ఉన్న బ్యాగులు మొత్తము నానిపోవడం జరిగింది. రైతులు మళ్ళీ వాటిని తీసి మళ్ళీ ఆరబోవడం జరుగుతుంది. వృధాగా మళ్ళీ ఒక క్వింటాల్కు వాళ్ళకు ఒక్కొక్క రైతుకు క్వింటాల్కు ఒక 50 రూపాయలు చొప్పున మళ్ళా ఎక్కువ లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ యంత్రాంగము ఏం చేస్తుందంటే గవర్నమెంట్లో ఎక్కడ సెంటర్లు ఉన్నాయో ఎన్ని బ్యాగులు కాంటాక్ట్ వాళ్ళకి తెలియదు. ఒక 6,000 బ్యాగులు ఇక్కడ కాంటాక్ట్ ఉన్నాయి కాబట్టి తరలించడానికి ఒక లారీలో ఒక 1000 బ్యాగులు వెళ్ళినా కానీ ఒక 6 లారీలు తీసుకురావాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎంపీడీఓ గారు వచ్చి చెప్పిపోయారట ఒక 3 లారీలు పంపిస్తామని చెప్పేసి. ఇక్కడ ఒక 2 లారీలు అయితే 2 లారీలు సాయంత్రం పోతూ ఉండాలి. గతంలో ఎలా తరలించారో ఇప్పుడు కూడా అదే విధంగా తరలించాలి. తరలించని ఏడల రైతుకు చాలా భారం అవుతుంది. కడిచి మోపడైన పరిస్థితి ఉంది. అతడి ఇప్పుడు రైతు ఎన్ని కష్టపడి పంచిన పంట ఈ లోపానికి గురైనట్టయితే రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అకాల వర్షాలు ఇప్పుడు కూడా చూస్తుంటే వాతావరణం చూస్తుంటే ఎప్పుడు వాన వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేము తొందరలో ఇవాళ ఏ టైం అయినా ఈ లారీలు పెట్టి ఈ ఏవైతే కాంటా అయినాయో అన్నీ తరలించాలి. మిగతా కూడా కాంటా చేసి ఈ 2 రోజుల మొత్తము కాంటా చేసి మొక్కలను తరలించే విధంగా యంత్రాంగం చర్య తీసుకోవాలి. లేని ఏడల కలెక్టరేట్ ముట్టడి రైతుల ద్వారా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుందని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.